మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పిన మాటల్లో బండి సంజయ్ కేటీఆర్ను అవమానకరంగా మాట్లాడిన మాటలు వెంటనే కేసు యాదృచ్ఛికమా? దానికి దీనికి సంబంధం లేదండి. అంటే యాక్చువల్గా అంటే ఒక డిస్కషన్ ఉంది, అందుకే నేను మీ నోటీసులో పెడతాను. యాదృచ్ఛికమే ఉంటుంది. ఎందుకంటే యాదృచ్ఛికమే ఉంటుంది. కేటీఆర్కు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. రెండోది, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తీసుకొచ్చింది కేటీఆర్ కాదు, లేకపోతే ఆ కుటుంబం కాదు. ఎవరు తీసుకొచ్చిండ్రు? బండి సాయి భగీరథ్ తీసుకొచ్చారు. తనకు తాను తీసుకొచ్చిండు. మాకు ఎవరికి సంబంధం లేదు. అసలు కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోర్టు ఎదురుగా బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో 4 సాయుధులైన దుండగులు మాస్కులు లేకుండా ఒక జ్యువెలరీ షాప్కి వచ్చి పట్టపగలే కాల్పులు జరిపి 5 మందిని గాయపరిచి పెద్ద ఎత్తున బంగారము వెండి దోచుకొని పోతే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయిన వాడు రాలేదు. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా పోవాలన్న ఒక బాధ్యతాయుతంగా తను కరీంనగర్ పోయి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇదే జిల్లాలో ఉన్నాడు, ఆయన ఇల్లు కూడా కూతవేటు దూరంలో ఉంది అన్నాడు. దగ్గర అన్నాడు. ఆయన చేసిన తప్పేందంటే కేటీఆర్ గారు బాధ్యతాయుతంగా ఉండాల్సిన, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు చెప్పాల్సిన మాటలే వారు చెప్పారు. కరెక్ట్. మరుసటి రోజు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్టు మాట్లాడకుండా, హోంశాఖ మంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇంటెలిజెన్స్ ఏమైంది, పెట్రోలింగ్ ఏమైంది, వేలిముద్రలు ఏమైనా సేకరించిందా, క్లూస్ టీమ్ వచ్చిందా, సీసీటీవీ కెమెరాల ఫోటోస్ సేకరించిందా, ఇవి అడగాలి. ఎవరిని? రాష్ట్ర హోంమంత్రిని. ఇవి అడగకుండా నువ్వు నీ అయ్యగుట్టినవా, నువ్వు మనిషివేనా, నీ పుట్టుక ఒక పుట్టుకేనా అని చెప్పి ఒక మాజీ మంత్రిని, అదేవిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేను అట్లా అనొచ్చా అండి? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా అనొచ్చా? ఆయన ఏమన్నా నేను నాకు అటాక్ చేసిండా? ఆయన అసలు ఆయన వ్యక్తిత్వం కదా అట్లా ఎప్పుడు మాట్లాడాను. ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నీకెందుకు అంత కోపం? అందుకొరకే నేను అంటున్నా, బండి సంజయ్ ఏమో ఆర్పీఎఫ్, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్, రేవంత్ రెడ్డి ఏమో బీఎస్ఎఫ్, బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్. పేర్లు బాగున్నాయి. ఈయన ఆర్పీఎఫ్, ఆయన బీఎస్ఎఫ్. పరస్పరం క్విడ్ ప్రోకో. అందుకొరకే కదా. లేకపోతే నిందితుడు 3 రోజుల పాటు దొరకడానండి, ఇది 4వ రోజు. ఎక్కడ పోయినండి? నిన్న డీజీపీ గారు ఏమంటారండి, సివి ఆనంద్ గారు, పత్రికల్లో విన్నాం అంతే, అంతకుమించి ఆయన అంటే ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంటు పత్రికలకు రిలీజ్ చేసిన చూసిన నేను. అది ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉన్నందువల్ల, మా పోలీసులందరూ కూడా అందులో నిమగ్నమైనందువల్ల మేము ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయలేకపోయాము అంటారు. నేను అడుగుతున్న బుచ్చన్న గారు, ప్రధానమంత్రి ఇక్కడనే మన ఇంటి పక్కనే పెద్ద మీటింగ్ నడుస్తుంటుంది. ఆ మీటింగ్ పక్కపోంటి ఒక మర్డర్ అవుతుంది. రైట్. బాధితుడు గిలగిల కొట్టుకుంటుంటాడు. రైట్. ఫైరింగ్ అవుతుంటుంది. ప్రధానమంత్రి మీటింగ్ నడుస్తుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కొద్దిసేపు ఆగంటారా, వీడు సస్తా వచ్చింది కానీ ముందు ప్రధానమంత్రికి భద్రంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారా? 1,00,000 మంది పోలీసులను పెట్టిండట డీజీపీ గారు. సభకు వచ్చిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు అర్థం కదా. అంతే కదా. మీరంటే 1,00,000 మంది పోలీసులు పెట్టినావా మరి? అంటే ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రజలు ధనమాన ప్రాణాలను గాలికి వదిలేయాల్సిందేనా? అట్లా జరగదు కదా ఎప్పుడు. అంటే వాళ్ళకు అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ మాత్రం సెక్యూరిటీ వ్యవహారం ఉంటుందేమో సార్. మీరు అక్కడ పనిచేసారు ఉంటుంది. 1,00,000 మంది పోలీసులు ఉంటారా అండి? ఏమో డీజీపీలు 10 మంది 15 మంది దాకా డీజీపీలు, అడిషనల్ డీజీపీలు ఉన్నారు. ఏమంటారు వీళ్ళంతా? అందరూ కూర్చుంటారా బందోబస్తులు? మాకు ఎవరికి చెవులు పూలు పెడుతున్నారు, మేము చేయలేదా బందోబస్తులు? ఆ ప్రెజర్ కూడా మీకు తెలుసు కదా. అబ్సల్యూట్లీ. 2 నిమిషాలే తీసుకుపోయారు. ఎవడు ఏంది కథ చూడండి, అందరు పోయి నిలబడి తీసుకుని బండి ఎక్కడున్నా తీసుకురాపంటే 2 నిమిషాలు తీసుకొస్తారు. బండి సంజయ్ ఫోన్ చేసి, సార్ ఇది చాలా సీరియస్ కేసు, మీ కొడుకుని అప్పగించండి, లేకపోతే మాత్రం మీ ఇంటికి వచ్చి రైడ్ చేస్తామంటే బరాబర్ తీసుకొచ్చి పెట్టేస్తాడు ఆడ. నిజంగానే పోలీసులు తలుచుకుంటే ఒక 2 గంటలు సరిపోతుంది ఆ పిల్లలు పట్టుకురావడానికి. 2 hours చాలు అంతే. ఈ దేశం లేనే ఉండదు, ఎక్కడ ఉండదు. జస్ట్ 2 hours. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు అంతే. అరే దేశమంతా ఎల్ఓసీలు రాత్రి ఫటాఫట్ ఎల్ఓసీలు ఇష్యూ చేస్తారండి. ఎల్ఓసీ అంటే లుకౌట్ సర్క్యులర్. అన్ని ఎయిర్పోర్ట్స్కు, అన్ని రైల్వే స్టేషన్కి చెప్పేస్తారు. ఎస్బీని అన్ని ఇంటెలిజెన్స్ అంతా పెట్టేస్తారు. ఇజ్జత్ కా సవాల్ కదా. పెట్టేస్తారు. 2 నిమిషాలు దొరికిపోతారు. లేకపోతే రోజు ఇంటి ముంగట కూర్చుంటారు. బండి సంజయ్ ఇంటి ముంగట కూర్చుంటారు. నీ కొడుకుని తీసుకొస్తావా లేకపోతే నీ ఇంటి రైడ్ చేయాలని అంటారు. ఇజ్జత్ ఎందుకు పోతారా బాబు అని తండ్రి తీసుకొచ్చి కొడుకుని సరెండర్ చేస్తాడు.
అవి ఏమీ జరగలేదు ఇందులో. ఈ కేసులో నిజాలు తేలాలంటే ఏం చేయాలంటారు? బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. ఒక హైకోర్టు జడ్జి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడైతుంది. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఆయన కిందనే లక్షల మంది పోలీసులు ఉంటే దీనికి న్యాయం జరగదు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళని ఇప్పుడు మన ఊర్లలో ఏముంటుందంటే బుచ్చన్న గారు పోలీస్ స్టేషన్కి వస్తారు. అవును, వాడు నన్ను మోసం చేసిన అమ్మాయి వస్తుంది, లేదు ఈ అమ్మాయి నన్ను మోసం చేసిన వాడు వస్తారు. కొంతమంది పెళ్లి చేసుకొని వస్తారు. పెళ్లి చేసుకొని వస్తే తల్లిదండ్రులు అంటే సార్ మా బిడ్డను ఒక 5 నిమిషాలు ఇంటికి తీసుకుపోతాం అంటారు, మా బిడ్డను 1 గంట సేపు ఇంటికి తీసుకుపోతాం, తర్వాత మళ్ళీ ఇస్తామంటాం. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సరే ఇంత బాధలో ఉన్నారు కదా పోనీ ఒక 3 రోజులు టైం ఇద్దాము, ఎందుకు ఇప్పుడే అరెస్ట్ చేద్దామని అంటారు. ఎగ్జాక్ట్ ఇక్కడ జరిగింది అది. కాకపోతే ఇక్కడ మైనర్ అమ్మాయి, అది నేరం. అమ్మాయి మైనర్తో ఆ విధంగా సెక్సువల్ లైంగిక చర్యలు చేయడం నేరము. అక్కడ పోలీసు వాళ్ళు కావాలనే తప్పుటట్టు చేసిండ్రు బండి సంజయ్ని సేవ్ చేయడం కోసం, బండి సంజయ్ కొడుకుని సేవ్ చేయడం కోసం. ఇది ఎవరైనా చెప్తారు, మొత్తం దేశం అంతా తెలుసు. పోలీసు వాళ్ళు 3 రోజులు చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నారు, కంట్లు మూసుకొని కూర్చున్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 3 రోజులు జరగలేదు ఏ పోలీసు వ్యవహారం కూడా, అందరికీ తెలుసు. యాక్చువల్గా మీరు చూడండి, మే 8 నాడు ఎఫ్ఐఆర్ అయింది. నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా బుచ్చన్న గారు? మే 9 నాడు పెట్టినా. మే 9 నాడు సాయంత్రం 4 గంటలకు పెట్టినా నేను. మొత్తం అప్పుడే అంత ప్రపంచానికి తెలిసింది వీడు ఇంత దుర్మార్గుడు అని. మే 9 నాడు 4 గంటలకు పెట్టినా. ఆ రోజు డీజీపీ ఎందుకు స్పందించలేదు? సైబరాబాద్ పోలీస్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం ఒక్క ఎస్పీని, సిఐడిలో ఉండే ఎస్పీనో లేకపోతే ఒక 2-3 ఎస్పీలను తీసుకొచ్చి పెట్టొచ్చుగా? ఎప్పుడు మీ ఇంతవరకు మీరు ఎల్ఓసి ఇవ్వలేదు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ మీద రికార్డ్ చేయాలిగా, ఎందుకు చేయలేదు? మీరు ఇట్లా మాట్లాడడం వలన మీ గతంలో మీరు పనిచేసిన మీ మిత్రులపైనే మీరు ప్రెజర్ చేస్తున్నట్టు కదా? నాకు ఆ అమ్మాయి ఇజ్జత్ ముఖ్యం, ఆ అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం. నా స్నేహం ఉంటుంది ఉండకపోవచ్చు, అది కాదు. నేను సర్వీస్లోకి వచ్చింది పేద ప్రజలను సేవ్ చేయడం కోసం తప్ప, సర్వీస్ను వదిలేసింది కూడా ఆ పేద ప్రజల గొంతుకగా ఉండాలని తప్ప నా మిత్రులతో నాకు రిలేషన్ మంచిగా ఉండాలని కాదు. ఆ పైరవీలు లేకపోతే ఆ ఫ్రెండ్షిప్లు, ఆ వాట్సాప్ గ్రూపులు నాకు అవసరం లేదు. దానివల్ల పెద్దగా వచ్చి ఆ హోదా ఇది అవన్నీ నేను చూసిన. నాకు ఇప్పుడు నేను అన్నీ చూసిన అసలు లైఫ్లో. నాకు ఆ ఫ్రెండ్షిప్ మంచిదే, ఫ్రెండ్షిప్లో ఉండడం మంచిదే. నాకేమైనా రిక్వెస్ట్ ఉంటే నేను చేస్తాను అంతే తప్ప, ప్రధానంగా నా బిడ్డ లాంటి బిడ్డ అండి. ఎవరి బిడ్డకైనా జరుగుతుంది అది, ఎవరి బిడ్డకైనా జరుగుతుంది. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. బండి సంజయ్ కొడుకు గురించి కూడా నేను అదే చెప్తున్నా. అతను అంటే నాకు వ్యక్తిగత కోపం ఏం లేదు, కానీ అతను ఒక సైకోపాత్ అయ్యాడు. దానికి కారణం తండ్రే, దానికి కారణం తల్లిదండ్రులే కదా కారణం. వాళ్ళు కొడుకుని మంచిగా వేస్తే ఈ పాదాలు ఎందుకు వస్తాయి? తెలివైన తండ్రి అయితే ఏం చేస్తాడు? రై నేను యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండరా బిడ్డ, నా ఇజ్జత్ పోతుంది, నువ్వు ఇట్లా చేస్తావు. ఒకసారి ఇజ్జత్ తీసినావు, నువ్వు దేశం వెళ్ళిపో, వేరే దేశం వెళ్ళిపో, నేను డబ్బులు ఇస్తాను. నేను ఎక్కడి నుంచి సంపాదించుకొని డబ్బులు ఇస్తాను, నువ్వు వేరే దేశం వెళ్ళిపోయి రాకు. నాకు మినిస్టర్ ఉన్నంత వరకు రాకు. నేను రాజకీయాల నుంచి వాయిదలిగితే అప్పుడు నువ్వు రా, లేకపోతే నీకు కూడా రాజకీయాలు అంటే ముందు నువ్వు మొత్తం చేసుకొని రా, నువ్వు ఈ లంగా కథలను ఆపు అని చెప్పి తండ్రి కొడుకును బయటకు పంపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళనే కదా. తర్వాత ఏమైంది? కొడుకును కాపాడుకోవడం కోసం తాను నిందితుడు అయిపోయింది తండ్రి. మీరు ఏటు అంటున్నారు కదా? ఏటు అంటున్నా, అదే చెప్తున్నా.